నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగదీప్ ధన్కడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని హోంశాఖకు పంపిన ముర్ము. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరుసగా రెండో రోజు వాయిదాలు. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే రేపటికి వాయిదా. భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రాలు. అమెరికా నుంచి అందిన 3 అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు. తోతాపురి మామిడి రైతులకు కేంద్రం నుంచి ఊరట. క్వింటా ధర 1490 రూపాయలుగా నిర్ణయం. రాష్ట్రానికి నిధులు. ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పులపై కేబినెట్ సబ్ కమిటీ. సరిహద్దు మార్పులపై అధ్యయనం చేయనున్న ఉపసంఘం. బీసీలకు 42% రిజర్వేషన్లను సుప్రీం అంగీకరించదనడంపై పొన్నం మండిపాటు. మరోసారి బీజేపీ నైజం బయటపడిందని విమర్శ. 2006 ముంబై పేలుళ్ల కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్. బాంబే హైకోర్టు 12 మందిని నిర్దోషులుగా తేల్చడాన్ని సవాల్ చేసిన మహారాష్ట్ర సర్కార్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నిన్న రాత్రి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అటు జగదీప్ ధన్కడ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. ధన్కడ్ దేశానికి అనేక విధాలుగా సేవలందించారని కొనియాడారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ అంతకంటే పెద్ద కారణాలు ఉండొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రాజీనామా చేసిన ధన్కడ్కు కీర్తి దక్కగా ఆయనను ఎంపిక చేసిన వారు అపకీర్తి పాలయ్యారని చురకలు వేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున జరిగిన బీఏసీ సమావేశానికి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు గైర్హాజరు కావడంపై జైరాం రమేష్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఇద్దరు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారని, ఆ తర్వాత ఏదో పెద్ద విషయమే జరిగిందని అన్నారు. ధన్కడ్ రాజీనామాను ఎవరూ ఊహించని పరిణామమని జైరాం రమేష్ అన్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినందున ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా ఆపరేషన్ సింధూర్పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కొందరు ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించడానికి, నినాదాలు చేయడానికి అనుమతి లేదన్న స్పీకర్ రైతు సమస్యలపై చర్చ జరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఆక్షేపించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించగా తొలుత మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితుల్లో మార్పు లేకపోవడం వల్ల రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే బీహార్ ఓటర్ సవరణపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తిరస్కరించారు. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. డిప్యూటీ చైర్మన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. ఫలితంగా 2 సార్లు వాయిదా అనంతరం రేపటికి వాయిదా పడింది. భారత సైన్యం అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు చేరాయి. అమెరికాకు చెందిన అత్యాధునిక AH-64E అపాచీ హెలికాప్టర్లు సైన్యానికి అందాయి. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉండగా ఇప్పుడు సైన్యం కోసం తొలి విడత 3 అపాచీ హెలికాప్టర్లు కొనుగోలు చేశారు. మొత్తం $600 మిలియన్ వ్యయంతో 6 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు 2020 ఫిబ్రవరిలో నిర్ణయించగా ఇప్పుడు 3 హెలికాప్టర్లు ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. ఈ హెలికాప్టర్లను రాజస్థాన్ జోధ్పూర్లో మోహరించనున్నారు. ఈ ఏడాది చివరిలోపు మరో 3 రానున్నాయి. ఎగిరే యుద్ధ ట్యాంకుగా పేరొందిన ఈ హెలికాప్టర్లు నింగిలో అద్భుత విన్యాసాలతో తెకమక పెడుతూ ప్రత్యర్థులను దెబ్బకొడతాయి.
అధునాతన కమ్యూనికేషన్లు, నావిగేషన్, సెన్సార్, ఆయుధ వ్యవస్థలు కలిగిన ఈ హెలికాప్టర్ల నుంచి శత్రువుపై గురి తప్పకుండా ఆయుధాలు ప్రయోగించే అవకాశం ఉంది. మోడర్నైజ్డ్ టార్గెట్ అక్విజిషన్ డిజిగ్నేషన్ సిస్టంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా శత్రు స్థావరాలపై దాడులు చేయడానికి ఈ హెలికాప్టర్లు సాయపడతాయి. గంటకు 279 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హెలికాప్టర్లు దాదాపు 6,000 మీటర్ల ఎత్తుకు ఎగరడం సహా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెరుపు దాడులు చేసి సురక్షితంగా తిరిగి రాగలదు. శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని, కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వారంలోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి చెందిన విషయం మాత్రమే కాదన్న సుప్రీంకోర్టు మొత్తం దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని పేర్కొంది. శాసనసభలు ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాలని గత ఏప్రిల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని 14 కీలక ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందుంచారు. ఈ అంశంపై విచారణ షెడ్యూల్ను ఈ నెల 29న ఖరారు చేసి ఆగస్టులో విచారణ ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద తోతాపురి మామిడి క్వింటా ధర ₹1,490.73గా ప్రకటించింది. మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధర పలికితే మిగతా మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు చెల్లించాలని నిర్ణయించింది. 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. 1,62,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికి ఈ ధర అందించాలని నిర్ణయించింది. రోజువారీ ధరను నిర్ణయించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, ఉద్యాన శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఐఎస్ ₹1,490 కంటే మార్కెట్ ధర గరిష్టంగా ₹372.68 మాత్రమే తక్కువ ఉండాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం చెల్లించాలని పేర్కొంది. కొనుగోలు ప్రారంభించిన తర్వాత నెల రోజుల్లోగా 1,62,000 టన్నుల సేకరణ పూర్తి కావాలని తెలిపింది. అటు తమను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మామిడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తోతాపురి రైతులకు ప్రధాని మోదీ ఉపశమనం కల్పించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కూటమి నేతల కృషి వల్లే మొదటిసారిగా తోతాపురి మామిడి రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేశారని చెప్పారు. జూన్ 23, 2025 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తోతాపురి మామిడి మార్కెట్ ప్రైజెస్ బాగా పతనం అవ్వడంతో రైతులకి ₹4 పర్ కిలోకి ఎక్స్ట్రా ఇచ్చే విధంగా 260 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ తీసుకొని రైతులందరికీ న్యాయం చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి 260 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం. తెలంగాణలో టెట్ 2025 జూన్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేశారు. టెట్కు 90,205 మంది హాజరు కాగా 30,649 మంది మాత్రమే అర్హత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 18 నుంచి 30 వరకు మొత్తం 16 సెషన్లలో టెట్ నిర్వహించారు. పేపర్ 1కి 47,224 మంది అభ్యర్థులు హాజరు కాగా 29,043 మంది అర్హత సాధించారు. పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్కి 48,998 మంది హాజరు కాగా 17,574 మంది అర్హత సాధించారు. సోషల్ సైన్స్కి 41,207 మంది హాజరు కాగా 13,075 మంది అర్హత సాధించినట్టు విద్యాశాఖ పేర్కొంది. 2 పేపర్లు కలిపి 33.98% మంది మాత్రమే అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికార వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు అంగీకరించదంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం మరోసారి ప్రజలకు తెలిసిందని పొన్నం వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనని చెప్పిన పొన్నం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు అవి సాధించేందుకు కృషి చేయాలన్నారు. లేదంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను తప్పకుండా 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందేనని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో సీఎం రెడ్డి అయితే డిప్యూటీ సీఎం ఎస్సీ అని, పీసీసీ అధ్యక్షుడు బీసీ ఉన్నారని పొన్నం గుర్తు చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. కేంద్రం బీజేపీ తప్పకుండా 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు 7 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని వెల్లడించింది. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానికంగా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని స్పష్టం చేసింది. జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితుల మేరకే సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించింది. సరిహద్దులు, పేర్లుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో లోకేష్ అధికారులతో సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి 2వ విడతలో 2,000 ఇళ్ల పట్టాల పంపిణీకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో 10,000 టిడ్కో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని లోకేష్ సూచించారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు పొడిగించింది. 11 మంది నిందితుల రిమాండ్ ఇవాల్టితో ముగియగా సిట్ అధికారులు వారిని జిల్లా జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ జిల్లా జైలు నుంచి రాజ్ కేశిరెడ్డి, వెంకటేష్ నాయుడు, గోవిందప్ప బాలాజీ, పైలా దిలీప్, బూనేటి చాణక్య, బివి కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. మరో 2 నిందితులను గుంటూరు జిల్లా జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగించిన తర్వాత నిందితులను తిరిగి జైలుకు తరలించారు. ఏపీ మద్యం కేసులో సిట్ అరెస్టు చేయగా జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అక్కడ తనకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగ్గా రాజమండ్రి కేంద్ర కారాగార అధికారి హాజరై సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవడానికి అండర్టేకింగ్ లెటర్ అవసరమని జైలు అధికారి కోర్టుకు తెలిపారు. అల్పాహారం సహా 3 పూటల ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపుతో కూడిన మంచం, కొత్త దిండ్లు, వెస్టర్న్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, టీవీ, సేవలందించేందుకు సహాయకుడు, దినపత్రికలు, దోమతెర, వాకింగ్ షూస్ వంటి సదుపాయాలు కల్పించాలంటూ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఇవి కాకుండా ప్రోటీన్ పౌడర్, ఓ టేబుల్, దానిపై తెల్ల కాగితాలు, పెన్ను ఏర్పాటు చేయాలని, యోగా మ్యాట్ ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు అభ్యంతరాలుంటే చెప్పాలని రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ను ఆదేశించింది. దీంతో ఆయన ఇవాళ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ ఉచిత ప్రయాణాల్లో మరో రికార్డు నమోదైంది. ఇప్పటి వరకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొత్తం 6,700 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం చేశారని, ఆ నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందని పొన్నం తెలిపారు. మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన వేళ రేపు తెలంగాణలోని 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు నిర్వహించాలని పొన్నం అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా మహిళా ప్రయాణికులను సత్కరించడం సహా ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, రంగోలీ, చిత్రలేఖనం పోటీలు పెట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం అమలు చేసిన మొట్టమొదటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2023 డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తున్నట్టు మంత్రి గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు సగటున నెలకు 4 నుంచి 5 వేల రూపాయలు ఆదా అవుతున్నట్టు చెప్పారు.
కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రేషంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా కేసీఆర్ కిట్లు ఇస్తానని ప్రకటించిన కేటీఆర్ హైదరాబాద్కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కిట్లు అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలామంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 24న తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లు ఇవ్వనున్నట్లు వివరించారు. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఒక 5,000 కిట్స్ తెప్పించిన. టీటీడీ కోసం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అలిపిరి శ్రీవారిమెట్లు నడక మార్గంలో వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు వెల్లడించింది. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు, డిజిటల్, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ వంటి పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. తిరుమలలో సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశం తర్వాత టీటీడీ బోర్డు ఈవో శ్యామలరావు తెలిపారు. శిలాతోరణం, చక్రతీర్థం సమగ్రాభివృద్ధికి ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ నియామకంపై చర్చించామని పేర్కొన్నారు. టీటీడీ తరపున ఆలయాల విస్తరణపై ఆలోచనలు చేస్తున్నామని వివరించారు. డిజిటల్, సోషల్ మీడియా ద్వారా భక్తులకు జరిగే మోసాలను నివారించే అంశంపై చర్చించామని శ్యామలరావు చెప్పారు. తిరుమలలో ఒకే చోట ఆఫీసులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన పాత భవనాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వసతి గదుల కోసం వేచి ఉండే భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యలు చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరాలు ఇక్కడ తిరుమలలో టీటీడీలో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేరాలను అరికట్టడానికి మనకి ఒక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ అవసరం ఉంది. ఆ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా టీటీడీ బోర్డు నిర్ణయించడం జరిగింది. ఈరోజు తిరుమలలో ఆఫీసులన్నీ కూడా 20-30 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం. ఎడిషనల్ గారు ఎవరు ఉంటారు, వీళ్ళ ఆఫీసులన్నీ వేరే వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక చోట తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిపాలన కోసం పరిపాలనా భవనం నిర్మించాలని, ఎక్కడ చేయాలనేది కూడా దాని మీద చర్చిస్తారు. పాతబడిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము దాన్ని తొలగించి దాన్ని అక్కడ మనము విశ్రాంతి గృహాలు కొత్తగా కట్టేయాల్సిన అవసరం ఉంది. కడప కేంద్ర కారాగారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 5 సిబ్బందిపై జైలు శాఖ డీజీ సస్పెన్షన్ వేటు వేశారు. జైలర్ గోవిందరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు 3 వార్డన్లను సస్పెండ్ చేశారు. గత 5 నెలల నుంచి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్కు సెల్ ఫోన్లు ఇచ్చి ముడుపులు తీసుకున్నారనే అభియోగాలపై 5 సస్పెండ్ చేశారు. కడప జైల్లో పరిస్థితులపై రాజమహేంద్రవరం జైలు డీఐజీ రవికిరణ్ 4 రోజుల పాటు విచారణ జరిపారు. ఖైదీలు, జైలు సిబ్బందిని విచారించారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జైలు శాఖ డీజీ అంజనీ కుమార్ 5 సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఉపసంహరించుకున్నారు. కల్తీ నెయ్యి కేసులో తనను అక్రమంగా ఇరికించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తోందంటూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయగా అది సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకొచ్చింది. కల్తీ నెయ్యి కేసుపై సిట్టు దర్యాప్తును సుప్రీంకోర్టే పర్యవేక్షించాలని పిటిషన్లో కోరిన సుబ్బారెడ్డి విచారణ సందర్భంగా ఈ అంశంపై ఇతర న్యాయ మార్గాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందుకు సీజేఐ ధర్మాసనం అనుమతి ఇచ్చింది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లోని ఇంధన నియంత్రణ స్విచ్ల్లో ఎలాంటి సమస్య లేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది. బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్ల లాకింగ్ మెకానిజం తనిఖీలు పూర్తి చేసిన ఎయిర్ ఇండియా ఈ మేరకు ప్రకటించింది. జూన్ 12న అహ్మదాబాద్లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 విమానం కూలటంతో 241 మంది ప్రయాణికులు సహా 271 మంది మృతి చెందారు.
ఇంధనం సరఫరా చేసే స్విచ్లు ఆఫ్ అయిపోయినట్లు ఏఐబీ ప్రాథమిక నివేదిక సమర్పించగా ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా తనిఖీలు చేపట్టింది. ఏఐబీ నివేదిక వెలువడిన 2 రోజుల తర్వాత ఇంధన స్విచ్లను తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు తమ విమాన సర్వీసులో తనిఖీలు పూర్తి చేసినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక కారణాలతో గత నెలలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన బ్రిటన్ నౌకాదళానికి చెందిన సూపర్ ఫైటర్ జెట్ F-35 ఎట్టకేలకు కేరళను వీడింది. దాదాపు 37 రోజుల తర్వాత ఫైటర్ జెట్ తిరిగి గాల్లోకి ఎగిరింది. ఆస్ట్రేలియాలోని డార్విన్కు ఈ విమానం చేరినట్లు అధికారులు వెల్లడించారు. హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో జూన్ 14వ తేదీన తిరువనంతపురం విమానాశ్రయంలో F-35ను అత్యవసరంగా దింపారు. గత నెల రోజుల్లో పలుమార్లు దీని హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించేందుకు యత్నించారు. కొన్ని రోజుల క్రితం మరమ్మతుల కోసం బ్రిటన్ నిపుణుల బృందం భారత్కు వచ్చింది. లోపాలు సవరించడంతో ఆ విమానం గగనతలంలో ఎగిరేందుకు సోమవారం వారు అనుమతిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఫైటర్ జెట్ తన గమ్యస్థానానికి పయనమైంది. బీహార్ గ్యాంగ్స్టర్ చందన్ మిశ్రా హత్య కేసు నిందితుల్లో 2 ఎన్కౌంటర్లో గాయపడ్డారు. ఓ హత్య కేసులో శిక్ష పడి పెరోలుపై విడుదలైన చందన్ మిశ్రా ఐసీయూలో చికిత్స పొందుతుండగా ఈ నెల 17న దుండగులు కాల్చి చంపారు. అంతకుముందు ఓ వ్యాపారి, బీజేపీ నేత కూడా దుండగుల కాల్పుల్లో చనిపోగా ఈ ఘటనలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆరా నగరంలో నిందితులు ఉన్నారనే సమాచారంపై భోజ్పూర్ పోలీసులు బీహార్ ఎస్టీఎఫ్తో కలిసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు కాల్పులకు తెగబడగా జరిగిన ఎదురు కాల్పుల్లో బలవంత్ కుమార్ సింగ్, రవిరంజన్ కుమార్ సింగ్ అనే నిందితులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మరో నిందితుడు అభిషేక్ సింగ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత 2 పిస్టోళ్లు, ఓ దేశీ తయారీ ఆయుధం, మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్యాంగ్స్టర్ చందన్ మిశ్రా హత్య కేసులో తమ ప్రమేయాన్ని నిందితులు అంగీకరించినట్లు వెల్లడించారు. 2006 ముంబై వరుస పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇది అత్యవసరమైన అంశం కాబట్టి అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు జూలై 24న విచారిస్తామని సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. 2006 జూలై 11న ముంబైలోని లోకల్ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 189 మంది మరణించగా 800 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ కేసులో 12 మంది నిందితుల్లో 5గురికి మరణశిక్ష, 7గురికి జీవిత ఖైదు విధిస్తూ 2015లో ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులు హైకోర్టును ఆశ్రయించగా దాదాపు 10 ఏళ్లు విచారణ తర్వాత నిందితులను నిర్దోషులుగా తీర్పు వెల్లడించింది. ఇప్పుడు ఆ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గాజాలో యుద్ధం ఆగి తీరాలని బ్రిటన్, జపాన్ సహా 28 దేశాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్ మిత్ర దేశాలు వినిపించిన పరుష పదజాలంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సర్కార్ మరింత ఒంటరిగా మారనుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ దాడుల కారణంగా గాజాలో సామాన్యుల కష్టాలు మరింతగా పెరిగాయని ఆస్ట్రేలియా, కెనడా సహా 28 దేశాల విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలని సాయం అందించడమే కాక ఆహారం, నీళ్ల కోసం వేచి చూస్తున్న అమాయక ప్రజల్ని, మహిళలు, పిల్లలను విచక్షణారహితంగా చంపటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న సహాయ పంపిణీ విధానం అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం గణాంకాల ప్రకారం సాయం కోసం ఎదురు చూస్తున్న 800 మంది చనిపోవడం దారుణమని 28 దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర మానవతా సాయం తిరస్కరించడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని ఆయా దేశాల విదేశాంగ మంత్రులు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యాంశాలు మరోసారి. జగదీప్ ధన్కడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని హోంశాఖకు పంపిన ముర్ము. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరుసగా 2వ రోజు వాయిదాలు. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే రేపటికి వాయిదా. భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రాలు. అమెరికా నుంచి అందిన 3 అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు. తోతాపురి మామిడి రైతులకు కేంద్రం నుంచి ఊరట. క్వింటా ధర 1490 రూపాయలుగా నిర్ణయం. రాష్ట్రానికి నిధులు.
ఏపీలో జిల్లాలు మండలాలు గ్రామాల పేర్ల మార్పులపై కేబినెట్ సబ్ కమిటీ సరిహద్దు మార్పులపై అధ్యయనం చేయనున్న ఉపసంఘం బీసీలకు 42% రిజర్వేషన్లను సుప్రీం అంగీకరించదనడంపై పొన్నం మండిపాటు మరోసారి బీజేపీ నైజం బయటపడిందని విమర్శ 2006 ముంబై పేలుళ్ల కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ బాంబే హైకోర్టు 12 మందిని నిర్దోషులుగా తేల్చడాన్ని సవాల్ చేసిన మహారాష్ట్ర సర్కార్ ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.